ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా విశేషమైన శక్తి కలిగిన సమయం. చాలా చిన్న చిన్న పరిహారాల ద్వారా అక్షయమైన ఫలితాన్ని, అనంతమైన సంపదని, మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోగలిగే అద్భుతమైన సమయం. ఈ తిథికున్న శక్తి అలాంటిది. ఈరోజు మనం మత్స్య పురాణంలో ఉన్న అక్షయ తృతీయ నాడు చేయవలసిన ఒక వ్రత విధానం చెప్తాను. వ్రతవనంగానే పెద్దదేమీ కాదు, చాలా చిన్నది. అందరూ తప్పకుండా సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి వారు కూడా ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇది అక్షయ తృతీయ నాడు చెయ్యాలి. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తృతీయనే అక్షయ తృతీయ అంటాం. మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం. గత సంవత్సరం వీడియోలు, పాత వీడియోలు అన్నీ ఉన్నాయి. అన్నీ లింక్ ఇస్తాను. అవన్నీ తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి. ఇది పూర్తిగా పురాణ అంతర్గతంగా ఉన్న శ్రీ మత్స్య పురాణంలో ఉన్న పరిహారం. దీన్ని మనం విశ్వాసంతో, నమ్మికతో చేసినట్లయితే 100% ఫలితాన్ని పొందుతాం. ఈ తిథి బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైన తిథి. ఏదైతే అక్షయ తృతీయ ఉన్న తిథి బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఈ పుణ్యతిథి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి ఎలాంటి పుణ్యకార్యాలను ఆచరిస్తారో వారికి అంత శుభం కలుగుతుంది. ఆ రోజు ఉపవాసం ఉండి చేస్తే. ఈ దివ్యమైన తిథి నాడు అంటే నాశనం అంటే క్షయము లేని దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఎవరైనా సరే ఆ రోజు నారాయణ మంత్రాన్ని తలుచుకున్న వారికి ఆ తిథి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని అక్షయ తృతీయ అయ్యిందని మత్స్యపురాణం చెప్తుంది. ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎంతమంది మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తారో అంతమందికి చేయండి. అంత పుణ్యాన్ని మీరు మూట కట్టుకున్నవారు అవుతారు. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ చాలా విశేషమైన శక్తి కలిగింది కాబట్టి దాన్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆ శక్తిని మనం పొందవచ్చు. ఇలా జాతకం బాగోలేదండి, నాది అదండి, ఇదండి, ఇలాంటి వారు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరేం చేయాలంటే అక్షయ తృతీయ నాడు అక్షింతలు నీళ్ళల్లో వేసి ఆ నీటిని స్నానం చేయాలి. ఇక్కడ ఒక అనుమానం ఉంటుంది. మనం అక్షంతలు అంటే పసుపు కలుపుకొని చేస్తుంటాం కదా, ఇరగకుండా ఉన్న బియ్యాన్ని అక్షంతలు అంటాం. మామూలు తెల్ల బియ్యం, పసుపు లేకుండా కూడా బియ్యం వేసి ఆ నీళ్ళతో మీరు స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ బియ్యంతో, అక్షంతలతో కానీ బియ్యంతో కానీ శ్రీ మహావిష్ణుని పూజించాలి. ఈరోజు మీరు ఎవరైనా సరే మీకు ఓపిక బట్టి యోగ్యులైన బ్రాహ్మణులకి అంటే పేదవారికి యథాశక్తి మీకు చాతరైనంత అన్న వస్త్రాలు దానం ఇవ్వండి. మీకు ఓపుకున్నంత వరకు. అది మీరు పేదవారికైనా ఇవ్వచ్చు, బ్రాహ్మణోత్తములుగానే ఇవ్వచ్చు. అది కానీ యోగ్యులైన వారికి మాత్రమే. ఈరోజు మీరు అన్నంతో చేసిన అన్న పాయసాన్ని తీసుకోండి. ఈ విధంగా మీరు వైశాఖ శుక్ల తృతీయ నాడు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత వచ్చే ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష తృతీయ నాడు ఇదే విధంగా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి మీరు చేస్తూ ఉంటే, అంటే 1 సంవత్సర కాలం పాటు చేస్తే మీకు రాజసూయ యోగం చేసినంత ఫలితం వస్తుంది. రాజసూయ యాగం చేసినంత ఫలితం అంటే అంత ఆషామాషా కాదు. మన పురాణాలను వింటూ ఉంటాం. అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ వేసే అక్షంతలు ఏదైతే ఉన్నాయో బియ్యము విరగకుండా ఉండాలి. ఏమాత్రం విరగకుండా బియ్యం గింజలనే మీరు వాడాలి. ఆ ఇరిగిన వాటిని వాడకూడదు. మనకు బియ్యం లేవు, మేము ఉత్తరాదిలో ఉంటానంటే ఎవ్వరిని వాడవచ్చు. అంటే వరి ధాన్యాన్ని కానీ గోధుమల ధాన్యాన్ని కానీ ఎవరిని కూడా మనం వాడవచ్చు. ఇలాగే ఈరోజు మీరు ఈ అన్నం కూడా అంటే మనం వరి బియ్యంతో చేసిన లేదంటే యవధాన్యము, గోధుమలతో కూడిన ఆహారాన్ని మనం ఉపవాస సాయంత్రం పూట అన్న పాయసాన్ని కూడా మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇది చాలా తేలికైన గొప్ప పరిహారం. ఇది మనం చాలామందికి అనుమానం ఏంటంటే ఇవన్నీ నిజమా అంటూ ఉంటారు. ఇవన్నీ నిజమే.
నమ్మి చేయండి. ఇది మత్స్య పురాణంలో ఉంది. మీరు ఎవరైనా సరే ఇది చదివిన వారు కానీ, చూసిన వారు కానీ, విన్నవారు కానీ ఉంటే ఖచ్చితంగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ పరంధాముడు మనకి ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు ఉన్నా అద్భుతమైన ఫలితాలని ఇస్తాడు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.